దానికి కారణం బ్యాడ్ క్వాలిటీ స్టీల్. జనరల్గా మనం కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కాంక్రీట్ సరిగ్గా మిక్స్ చేయకపోయినా, వాటర్ క్యూరింగ్ బాగా చేయకపోయినా బ్యాడ్ క్వాలిటీ స్టీల్ వాడడం వలన కొన్ని సంవత్సరాలకి అలాంటి క్రాక్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. జనాలకి ఏం స్టీల్ వాడాలో తెలియదు. జనరల్గా స్టీల్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్క్రాప్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేసిన స్టీల్, 2 డైరెక్ట్గా ఓర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి తయారు చేస్తారు. క్లైమేట్ చేంజెస్ వల్ల స్టీల్ కూడా క్లైమేట్తో పాటు ఫ్లెక్సిబుల్గా మారాలి. బ్యాడ్ క్వాలిటీ స్టీల్ అయితే క్రాక్స్ వస్తాయి, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అదే గుడ్ క్వాలిటీ స్టీల్ అయితే క్లైమేట్తో పాటు స్టీల్ కూడా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. కేతలా శివశంకర్ స్టీల్స్లో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. కేతలా శివశంకర్ స్టీల్స్, ఆపోజిట్ రిలయన్స్ పెట్రోల్ బంక్, రామనారాయణ రోడ్, విజయనగరం. ఇలాంటి కంటెంట్ కోసం లైక్ చేయండి, ఫాలో చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను.